షిట్ షిట్ ఈరోజు వీడు చేసే ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేవరా స్వామి. నిన్న మనం చేసిన ఓవర్ యాక్టింగ్కి వీడు ఈరోజు అప్పులు ఇస్తాడు. అబ్బా వీడేంది ఇంత బాధపడుతున్నాడు? ఒరేయ్ ఏమైందిరా అంత బాధపడిపోతున్నావు? ఏం జరిగింది? ఏం లేదురా, నిన్న వాడు తెలిసిందే కదా, ఈ మధ్యన మేము ఇద్దరం చెరువు కొన్ని టీంలు తీసుకొని ఐపీఎల్ మీద డిస్కషన్ పెట్టుకున్నాం కదా. సో నిన్న ఆ టీం గెలిచిందిరా. మొన్న నా టీం గెలిచింది. నేను ఓవర్ యాక్టింగ్కి ఇటు డబ్బులు బదిలిస్తాడనుకుని చెప్పాడు. నాకు తెలుసురా నువ్వు ఇట్లాంటి దూలేశాలు ఎప్పుడూ చేస్తావని. వాడితో ఎందుకురా పెట్టుకుంటావు? నార్మల్గా డిస్కషన్ చేయాల్సింది. ఓవర్ యాక్టింగ్ చేసినట్టున్నావు, ఇప్పుడు ఆడు చేస్తాడు. అదేం లేదురా, నేను మ్యాచ్లో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి వాడిని బాగా ఇబ్బంది పెట్టి ఏడిపించాను రా. ఈరోజు కూడా మేమే గెలుస్తాం, కప్పు మా టీమే గెలుస్తుందని చెప్పాను. వాడు మామూలు అరే దూలానంద్, నీ దూల వేసాలు నాకు తెలుసురా. నువ్వు పోయే దరిద్రాన్ని కూడా గెలికి మరీ లోపల పెట్టుకుంటావు. నీకు 10 నిమిషాలు అదృష్టం ఉంటే సంవత్సరం మొత్తం దరిద్రమే కదా. ఎట్లా మర్చిపోయినావురా నాయన? అది నిజమే కదా, దాన్ని ఎట్లా మర్చిపోయాను? దరిద్రం మనకి ఇప్పుడు తోడుగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఆడొస్తాడు, అనుభవించు, నీ దూలం మొత్తం తీసేస్తాడు. ఒరే దీంట్లో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయమాకు, నేను మాత్రం పారిపోతున్నా. మనం తర్వాత కలుసుకుందాం. బా ఏంది నా కొడుకు ఈ టైంలో హ్యాండ్ ఇచ్చాడు? బాచా రే వచ్చేసాడు. కోల్ బోలోట్ బోలోట్ బోలే, కోల్ బోలోట్ బోలే, కోల్ బోలే, కోల్ బోలే, లడింగే జీతికే జీతి జాయంగే, జీతేంగే. చూసావు కదా నిన్న మా బౌలింగు బ్యాటింగ్ రెండిట్లో హీరోగా తీసి వదిలిపెట్టావు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ని ప్యాకప్ చేసినావు. ఎట్లా రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు తీసినావు. ఏదో సంజు శాంసన్ ఫ్రంట్ ఫుట్ వచ్చి 6 కొడతామని చూస్తే క్లీన్ బౌల్డ్ చేసినావు. తర్వాత జైస్వాల్ అయినా సరే, తర్వాత వచ్చిన వాళ్ళైనా సరే. అయినా నాకు అర్థం కాదు, అసరంగానే పెద్ద బ్యాట్స్మెన్ నుంచి ముందెందుకు పంపించారా? ఆయన బౌలర్ కదా. తర్వాత హిట్ మేర్ కానీ 8 డౌన్ పంపించారు. అసలు ఎక్కడైనా లాజిక్ ఉందా? కనీసం క్యాప్టెన్సీ చేసి లక్షణాలు అవి. రియాన్ పరాగ్ గారు చూడు వచ్చాడు, ఏదో పెద్ద బ్యాట్స్మెన్ కూడా సెకండ్ డౌన్ వచ్చాడు, 25 రన్లు కొట్టాడు, కానీ పెద్ద స్కోర్ చేయలేక వెళ్ళిపోయాడు. మొత్తం కొలాప్స్ అయిపోయి 152కి ఆడటం. మా బౌలింగ్ ఎట్లుందో ఆ బ్యాటింగ్ కూడా అలానే ఉంది. క్వింటన్ డీకాక్ మీ అందరినీ చెక్కి వాడేసాడు, గెలిపించుకున్నాడు. 97 రన్స్. మేము స్లోగా ఆడినా కూడా 2 వికెట్స్ ఎప్పుడు మ్యాచ్ని గెలిపించుకున్నాం రా. అది మా కెపాసిటీ. ఒరే అసలే బాధలో ఉన్నాను, గెలక మాకు. అయినా నేను ఒక విషయం అడుగుతారా, ఫాస్ట్గా ఆడే అదే 200 స్కోర్స్ కొట్టిన రేంజ్లో కొట్టినట్టు ఫీల్ అవుతున్నామైంది. స్లోగా నిదానంగా ఆడి ఒక పద్ధతిగా ఆడతారనుకుంటే నిదానంగా ఆడి లాస్ట్లో ఇప్పుడు మ్యాచ్ గెలిపించుకున్నాం. 17th ఓవర్ 18th ఓవర్ గెలిపించుకున్నాం. అది మీ టాలెంట్. మేము జస్ట్ మా రాంగ్ మిస్టేక్స్ వల్ల మేము అవుట్ అయిపోయినాం. ఆ పిచ్ అలా ఉందిరా, బౌలింగ్ పిచ్. మీరేమైనా ఫాస్ట్గా కొట్టారా? మీరు కూడా స్లోగానే కొట్టింది స్కోరు. మేము మా బౌలింగ్లో మేము వికెట్లు తీయలేకపోయినాం. మీ రన్ రేట్ని తగ్గించి మేము మ్యాచ్ని మా వైపు తిప్పుకుందాం అనుకున్న టైంలోకి లాస్ట్కి మా జాఫర్ ఆసర్ వచ్చి యాజ్ యూజువల్గా లాస్ట్ మ్యాచ్లో 76 ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మా ఊళ్ళో కొట్టించుకోలేదు. అది మా దరిద్రం. ఏం చేస్తాం? మరి ఆగండి, ఇద్దరు కొట్టుకునేటట్టుకున్నారు కదరా. కొట్టుకోకండి, ఆగండి, మ్యాచ్ అయినాక చూసుకుందాం. కూల్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిటినే కొట్టుకుంటారు. కానీ మీకు మాత్రం వీడియో వేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం మిమోజీ.